చేస్తారు కానీ ఏ జగన్ ఓ జగన్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టితో డిప్యూటీ సీఎం అయ్యాడు. మేము ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాం. కీర్తన గారు మీరు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి కాలా? వినండి ఒక్క నిమిషం. మీరు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి కాలా? చంద్రబాబు నాయుడు వేసిన ముష్టితో ఉప ముఖ్యమంత్రి అనే ఒక ట్యాగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చాడు ఆ ముష్టి మీకు. ఉప ముఖ్యమంత్రి అనాలా? మీరు మహిళగా మీ కూతురు వయసు ఉండేటటువంటి అమ్మాయి 9 ఏళ్ల బాలిక ఇదే నంద్యాల జిల్లా మచ్చుమరిలో అత్యాచారం జరిగి హత్య జరిగితే 34 రోజులైతే సభను తీసుకురాలి. ఏమన్నాడు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నట్టు అడుగుతున్నా. ఎక్కడున్నారు హోంమంత్రి అనిత గారు? ఏ అమ్మాయి శవాన్ని తీసుకురాలేరా? అదే మీ కూతురికి జరిగితే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే నోట్ చేసుకోండి. పర్సనల్ గా వద్దు. ఇది గొడవలు పడే ప్లాట్ఫామ్ కాకూడదు. అత్యాచారం జరిగి హత్య జరిగితే శవాన్ని ఎత్తికి పెట్టమని తల్లిదండ్రులు అడుగుతారు. శవం ఉంటే దాన సంస్కారాలు చేసుకుంటామంటే వెంకటరెడ్డి గారు ఒక ఎంక్వైరీ అనేది ఉంటది, ఒక ప్రాసెస్ అనేది ఉంటది. సెక్టర్ లో కంప్లీట్ చేయనివ్వండి వెంకటరెడ్డి గారు ఇలా అయితే నేను అలౌ చేయను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. 34 రోజులు వెంకటరెడ్డి గారు వినాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు కదా, మీరు మాట్లాడకండి. నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. ఇదే ఒక అమ్మాయి గుండు గీసి చెరువులో పడేస్తే రేప్ చేసి అమ్మాయి డ్రెస్ కూడా సరిగ్గా లేకుండా అమ్మాయి బాడీ దొరకపోయినప్పుడు అదే ప్రభుత్వం మీది కదా. ఏం న్యాయం చేసింది మీ రోజా? ఏం మాట్లాడింది మీ రోజా? నేను అడిగేది క్వశ్చన్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి. డిప్యూటీ సీఎం అని మాట్లాడమన్నారు కదా, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. ఒక్క నిమిషం అండి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ద్వారా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆర్గ్యుమెంట్లు వద్దు. అనవసరంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని ఆ రకంగా మాట్లాడద్దు ప్లీజ్, వదిలేయండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు మీరు ముచ్చండి. నేను అడిగింది బాలిక శవం అడుగుతున్నా. 9 ఏళ్ల బాలిక చనిపోయి 34 రోజులైంది. ఎక్కడ శవం అని అడుగుతున్నా. శవాన్ని ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. ఆవిడ మీరు అడిగారు కదా, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. దాని మీద చెప్పండి సమాధానం వాళ్ళు. మ్యూట్ చేయండి అమ్మా. ఓకే మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు సైలెంట్ గా ఉండాలండి, నోట్ చేసుకోండి. మీకు ఇచ్చాను కదా అవకాశం, నేను సైలెంట్ గా ఉండండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఎంత గొంతెత్తి మాట్లాడే వెంకటరెడ్డి గారికి గతంలో ఏమైనా మాటలు పడిపోయా లేకపోతే మోగబోయాడా? అడిగిందని సమాధానం చెప్పండి. నేను కూడా అదే ఆన్సర్ చేస్తాను. నువ్వు ఫ్రస్ట్రేట్ అయి నన్ను ఫ్రస్ట్రేట్ చేయకండి. ఆన్సర్ శవము ఇవ్వమని ఒక లేడీని మీరు డిస్క్రిమినేట్ చేయకండి. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, అర్థం కావట్లేదు. ఒక నిమిషం మీరు వెయిట్ చేయండి, మీ టర్న్ వచ్చాక మీరు మాట్లాడండి ప్లీజ్. తాడేపల్లి గూడానికి అది సమీపంలో ఒక భార్య ముందరే వాళ్ళ భర్త ముందరే భార్యను అత్యాచారం చేస్తే నానా జాగి అంటారు. నేను అడిగింది శవం ఎక్కడ బాలికది 34 రోజులు అయిందంటే మళ్ళీ మీరు తాడేపల్లిలో జరిగింది లేదా? అవునండి, కాదండి. అప్పుడు మీరు చేయకపోవడం కాదు కదా, ఎవిడెన్స్ కరెక్ట్ అవ్వలేదు, ఇంకొక ఇష్యూస్ ఉంటాయని కదా ఆవిడ చెప్పేది. అదే ఏం చేస్తారండి ఎన్ని రోజులు అంటే? కాదండి, వీళ్ళు కావాలని చెప్పి దాచారంటారా ఏంటి మీరు ప్రభుత్వం? ఒక్క సెకండ్ నన్ను మాట్లాడండి. వాళ్ళని అత్యాచారం చేశారని వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళలో ఒకళ్ళు లాకప్ డెత్ జరిగింది. 34 రోజులు అయింది, శవం దొరకలా. పోలీసులు కూడా ఎతకడం మానేశారు. ఇది ఈ టెక్నాలజీలో ఉన్నాం మనం. 2024లో ఇంత వరస్ట్ టెక్నాలజీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాలిక వెంకటరెడ్డి గారు సమయం అవుతున్నది. మీరు మాట్లాడారు, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. వినండి, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మీ టర్మ్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. మిస్ అయ్యారన్నాడు. ఇదే
అప్పుడు డిప్యూటీ సీఎం గాని ఇప్పుడు మీరు చంద్రబాబు మ్యూట్ ఇచ్చిన చేయకుండా డిప్యూటీ వేస్ట్ సీఎం ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఏమయ్యారు వాళ్ళు? వెంకటరెడ్డి గారు టైం వేస్ట్ చేయొద్దు, మీరు వెయిట్ చేయండి. నో సార్, నేను అడిగిన ఓకే చెప్తారు మీరు 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 అప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగారు కానీ ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. అరే ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. వైసీపీ అధికార ప్రతినిధి గారు మీకు నచ్చండి నేను ఆన్సర్ చేయను. ఓకే. మీ ఇష్టం ఉందని చెప్పుకుంటే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. చెప్తున్నావు కదా నేను పది ఆన్సర్ చేయలేదు. ఇది కొత్త టాపిక్ ఎత్తుకోవచ్చు నీకు భయం పైన ఆన్సర్ చేయలేదు. మొత్తం చెప్తారు, మీరు ఆగాలి కదా. మళ్ళీ నువ్వు పట్టుకొని ఆన్సర్ పెట్టాలా? మేము సరిగ్గా పరిపాలన అందించకపోతే ఓడిపోతామన్నావు. చెప్తాం, అన్నిటికీ ఓడిపోయిన సమాధానం చెప్తాం, పరిపాలన అన్నిటికీ సమాధానం చెప్తాం. సరే చెప్తురి గారు మీరు వెయిట్ చేయండి, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. చెప్పు ఓడిపోవడానికి కారణం ఇంతసేపు సరిగ్గా పరిపాలన కంప్లీట్ అందించలేదు చెప్పు. చేయండి. అరగంట అయింది ఆల్రెడీ. అరే మీరు వెయిట్ చేయండి, ఆవిడ మాట్లాడుతుంటే మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఎలాగా? మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు కదా, విన్నారు కదా, వినండి, మళ్ళీ ఇస్తాను కదా మీ టర్న్, ఇంకా మాట్లాడాలి కదా. ఆన్సర్ చేస్తున్నాను సార్. సరే చేస్తారు, వెయిట్ చేయకపోతే అప్పుడు మీరు అడగండి, మీరు నా దానికి చేయలేదు అని. టైం వేస్ట్ ఎందుకు? కీర్తన గారు ఇప్పుడు నేను మాట్లాడినా మాట్లాడాలి. సార్ నేను మాట్లాడాలి, మీరు ఎందుకు మాట్లాడతారు సార్? వెంకటరెడ్డి గారు నేను పైన అడిగిన ఒక ప్రశ్న కూడా ఆన్సర్ చేయలేకపోయారు. ఆయన టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మహిళా ఇష్యూ తీసుకొని వచ్చారు. ఒక కేసు అంటే నిజాలు తెలుసుకోవడానికి ఒక టైం స్కాన్ ఉంటది, అది తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఈయన అర్హత ఏంటని మనం జడ్జ్ చేయడానికి. మనం గతంలో ఈయన అలాగే స్పందించాడా? హట్టాహుటిన సీఎం గారు సాక్షాత్ వీళ్ళ కులదైవం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? నానా యాగి అని మాట్లాడాడు. ఈ రోజు నాకు నిధులు చెప్తున్నాడు. రోజా అరాకొర జరుగుతాయండి అనింది. మా చిత్తూరు జిల్లాలో జరిగిన అమ్మాయి అఘాయిత్యానికి మా మాట్లాడిన ఆన్సర్ ఈ రోజు వచ్చి మా ముందర కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మేమన్నా పంపించండి, ఎవరైతే